ఒక యాక్టర్కి కంప్లీట్గా 2.5 hours 3 hours థియేటర్లో కూర్చోబెట్టాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో అయితే ఎక్స్పెక్ట్ చేసే వస్తారు. సో అదైతే మీరు 100% అన్ని యాంగిల్స్లో ఇస్తారు అనే ఫీలింగ్తో మెజిషియన్ అనే పాయింట్ అన్నాను. అండ్ హీరోయిన్స్ విషయంలో తమిళ్ తెలుగు అందరు హీరోయిన్స్ని తీసుకొచ్చి పెట్టేశారు. రష్యా ఓకే దేశం కూడా దాటేస్తారు. అందుకే పాన్ వరల్డ్ మూవీ అన్నారు. పాన్ వరల్డ్ కంటెంట్ బట్ ప్రస్తుతానికి ఫస్ట్ తెలుగు వాళ్ళకి చూపించి, కానీ నిజంగానే ఫస్ట్ ఇంగ్లీష్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఇంగ్లీష్లో తీద్దాం అనుకున్నాం అండి. ఓకే ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇంగ్లీష్లోనే తీద్దాం మూవీ అనుకున్నారు. ఇక్కడే తీద్దాం కానీ ఆ ఆడియన్స్కి తీద్దాం అని అనుకున్నాం. ఓకే అంటే స్టార్ట్ అయిన ఒక 1 week 10 daysకి బట్ మళ్ళీ మొత్తం అంతా ఫైనల్ చేస్తాం కదా క్యాస్టింగ్ కాడి నుంచి అంతా అని చెప్పి ఇంక మళ్ళీ విరమించుకున్నాం ఆలోచన. కానీ అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతున్నా ఎక్కడో సిగ్గు మొహమాటం ఇంకా కంప్లీట్గా పోలేదు కదా మీకు? అదే అర్థమవుతుంది. కానీ మీరు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఎక్కడో మీలో అంటే గోదావరి జిల్లాలో అలాంటి ఒక వెటకారం ఉంది అని నాకు అనిపించింది పర్సనల్గా. కానీ ఇంకా ఎక్కడో ఒక నర్వస్నెస్ ఎందుకు అది అని అది తెలిస్తే అలా ఉండదు కదా. ఓకే చిన్నప్పటి నుంచి అలాగే ఇన్బిల్ట్ వచ్చేసింది. అంతే నర్వస్ అంటే కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొత్తగా కనిపించిన వాళ్ళతో నాకు అంత ఈజీగా ఫ్రీగా అయిపోయి మాట్లాడటం అలవాటు లేదు. 1-2 సార్లు కలిస్తే బాగా మాట్లాడతా. అండ్ మెయిన్గా అమ్మాయిలతో మాట్లాడడం కొంచెం కష్టం కదా? అది చాలా కష్టం. అది అందరికీ కష్టం కాబట్టి నాకు ఇంకా కష్టం. అండ్ ప్రియదర్శి గారు ఒక పక్క రాహుల్ రామకృష్ణ వీళ్ళిద్దరినైతే ఆడియన్స్ ఎంత ఓన్ చేసుకున్నారంటే ఇక వాళ్ళ సినిమాలో కనిపిస్తే చాలు ఇంకా 100% నవ్వేస్తాం మేము అనేది ఫిక్స్ అయిపోయారు. అండ్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ కామెడీలో ఒక మార్క్ సెట్ చేశారు కాబట్టి మీరు సపరేట్ జోన్ ఆఫ్ కామెడీ చేస్తారు అండ్ వాళ్ళు వేరు. సో ముగ్గురు ఎలా బ్యాలెన్స్ చేశారు ఈ మూవీలో? అంటే అది బ్యాలెన్స్ చేయటం అంటే ఇప్పుడు మన ముందు ఒక యాక్టరు బాగా యాక్ట్ చేస్తుంటే వీళ్ళని చూసి మనం కూడా వీళ్ళని బ్యాలెన్స్ చేయాలి, వీళ్ళని మ్యాచ్ చేయాలనే ఒక కాంపిటీషన్ అయితే మీ మధ్యలో ఉండిందా అన్నట్టు? కాంపిటీషన్ ఏముండదు, హెల్దీ కాంపిటీషన్. అంటే రాహుల్ దర్శి కూడా కామెడీయే కాదు, టెరిఫిక్ యాక్టర్స్ వాళ్ళు, మామూలుగానే న్యాచురల్ యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళని మాత్రం యాక్సెప్టెన్సీ మనం ఎక్కువ ఫన్ కామెడీలో ఎక్కువ చూస్తాం. నేను అన్ని క్యారెక్టర్లు చేశాను బట్ నా కామెడీ నచ్చింది చాలామందికి. నా వే ఆఫ్ కామెడీ కూడా చాలా బాగా నచ్చుతుంది. బట్ ఈ సినిమా అలాంటి పారామీటర్స్ ఏం పెట్టుకుని చేయలేదు. బట్ మీరు చూడండి, వాళ్ళ కామెడీ డెఫినెట్గా 100% బాగుంటుంది. నా కామెడీకి చూస్తారు థియేటర్లో.